మన తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ మీటు ఉన్నాయా లేవా? సంసారం, కుటుంబం ఇవన్నీ ఉన్నప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి మీరు చెప్పండి అంటే టప్పున ఎలా చెప్తారు? మన కేరళ ఇండస్ట్రీ లాగా ఎందుకు ఫిర్యాదు చేయలేకపోతున్నారు? మనం ఒకవైపే చూసి మాట్లాడకూడదు, ఇటువైపు కూడా చూడాలి కదా, అటువైపు ఏముందో. కదండి, ఇప్పటికే ఉన్న కమిషన్స్ కొన్ని ఉన్నాయి సెక్సువల్ హెరాస్మెంట్స్ పైన. ఆర్గనైజేషన్ తరపున ఒకటైనా ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలి కదా, మీరంటూ ఉన్నారని తెలియటానికి. నాకే తెలియదు మీరు చెప్పేదాకా. మంచి పాత్రలు రావాలంటే, హీరోయిన్ అవ్వాలంటే పక్క పంచుకోవాల్సిందేనా? మన తెలుగు ఇండస్ట్రీ దిగ్గజం ఆయనది కూడా ఉంది నా దగ్గర. ఆయన నా భర్తే కానీ నాకు విడాకులు ఇప్పించండి. ఎంగిల్ కంచెం ఇంట్లో పెట్టుకునే అలవాటు నాకు లేదు. ఒక మంచి భార్యగా ఎందుకు ఉండలేకపోయాననే ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారు? ఏం మాట్లాడుతున్నావు? నేను పక్కింటోడిని నమ్మానా? ఒక చిన్న బుజ్జి ప్రాణం తలుపు పక్క నుండి ఇలా చూస్తుంది, 2 కళ్ళు. ఎందుకు మీ జీవితంలో చాలా వరకు సాధ్యం కానీ మిగిలిపోయి ఉన్నాయి? ఖైదీలందరికీ భోజనం పెట్టాలి, ఆ ఖైదీల్లో ఇతను ఉండాలి. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మెంబర్ పూజితాతో ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ సాయంత్రం 6:30 గంటలకు మీ బిగ్ టీవీలో.